హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. ఈరోజు నేను ఏం కర్రీస్ వండానో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టిఫిన్ వేసాను ఫ్రెండ్స్. ఈరోజు మాదైతే రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ. ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్, బాగానే వచ్చాయి, సూపర్ టేస్ట్. ప్లీజ్ మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ. ఇక కర్రీ అయితే నేను చిన్న చేపలు చింతకాయ పులుసు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. కర్రీ వండాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండారా? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చింతకాయలు చింతకాయ పులుసు, చింతకాయలు చేపలు పులుసు, చింతకాయలు చిన్న చేపలు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఈ చిన్న చేపలు తిన్నారా అండి? చింతకాయ పులుసు వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. చింతకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్, చింతకాయ పులుసులో కాకుండా ఇలా కోసి వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సూపర్. సీజన్లో తినాలి ఫ్రెండ్స్. ఇది చింతకాయల సీజన్ కదా ఫ్రెండ్స్, అన్ని కర్రీస్ వేసుకుని వండుకుంటే బాగుంటుంది. కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఈలోపు మీరు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫైనల్గా వచ్చేసి కర్రీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. కర్రీ మొత్తం బాగా దగ్గరికి అయిపోయింది అలా ఫ్రెండ్స్. ఇక గోంగూర పచ్చడిలు ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉండేనో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అదండి ఆనియన్స్ మగ్గుతున్నాయి. ఫ్రాన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. అందులో గోంగూర ఉడకబెట్టుకొని ఇప్పుడు ఇందులో కలిపాను ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు మీరు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ వీడియోకి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఇలా ఉడుకుతుంది. ఉప్పు, కారం, పసుపు, వాటర్ కొంచెం యాడ్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుతానండి. ఈ కర్రీని 2 రకాలుగా వండొచ్చు. నేను ఒకే దాంట్లో 2 రకాలు ఎలా వండానో చూడండి. ఇలా వండేసుకోవచ్చు, అయిపోతుంది. కానీ నేను మళ్ళీ దీన్ని తాలింపు పెట్టాను ఫ్రెండ్స్. తాలింపు అంటే ఏమీ లేదు, కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి అందులో వేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర ఫ్రాన్స్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్కి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అదే అండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండారా ఫ్రెండ్స్? వంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. మేము భోజనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ లోపలికి తెచ్చుకొని మేము కొంతమంది ఉంటే వాళ్ళు తిన్నాం ఫ్రెండ్స్. సరదాగా ఉంటుంది కదా అని పిక్ పెట్టాను, యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.